పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్లో ఘోరం జరిగింది. మద్యానికి బానిసై వేధింపుకు గురి చేస్తున్నాడంటూ భర్తను కొడుకుతో కలిసి హత్య చేసిందో భార్య. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే కదంబాపూర్ కు చెందిన గోరమియా అనే వ్యక్తి మద్యానికి బానిసై ఇంట్లో వేధింపులకు గురి చేస్తున్నాడంటూ గోరమియా ఇంట్లో గత కొంతకాలంగా గొడవలు నడుస్తున్నాయి. ఎప్పటిలాగే గత రాత్రి కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చి నిద్రపోతున్న భర్తపై కొడుకుతో కలిసి భార్య గోరేబి బండరాయితో దాడి చేసింది. ఇరువురు దాడిలో తీవ్రంగా గాయపడ్డ గోరేమియా అక్కడికక్కడ మృతి చెందాడు. అయితే హత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో తుర్కాష్పల్లి గ్రామం హ్యామ్లెట్ ఆఫ్ కదంబాపూర్ సుల్తానాబాద్ మండలకు సంబంధించి ఒక ఇంటి ముందు ఒక వ్యక్తి చనిపోయాడన్న సమాచారం మేరకు ఈరోజు నేను మా సిబ్బందితో యుక్తంగా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళగా సయ్యద్ గోరమియా వయసు 45 సంవత్సరాల గల వ్యక్తి ఇంటి ముంగట పడిపోయి చనిపోయి ఉన్నాడు. అక్కడ ఉన్న చుట్టుపక్కల వారు అదేవిధంగా మృతుని కుటుంబ సభ్యుల సమాచారం మేరకు మృతుడు గోరమియాకు మరియు అతని భార్యకు గత కొన్ని సంవత్సరాలుగా గొడవలు జరుగుతున్నాయి. ఆ విషయంలో నిన్నటి రోజు రాత్రి 9 గంటల సమయంలో గొడవ జరగా ఆ విషయంలో వినిపించే క్రమంలో భార్య మరియు అతని కొడుకు ఇర్ఫాన్ ఇద్దరు కలిసి అతనిపై దాడి చేసినారు. అదేవిధంగా పడుకున్న సమయంలో అతనిపై మట్టిపల్లి ఎత్తివేయడంతో చనిపోయాడని చెప్పేసి కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఈరోజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.